హాయ్ ఫ్రెండ్స్, మా డైరెక్టర్ మేడం గారు వచ్చారు. తీస్తున్నా ఓకే. ఇంకొక చైర్ తీసుకురండి. ఇస్తాను నిచ్చే బయటకు దేవు కార్పెట్ అసలు పెద్దది ఫస్ట్ ముందరికి మీరు కూర్చొని చైర్ ఒకటి ఇది వేయాలి. ములకనూరు మనకు ఐడియా ఉంది కదా, ములకనూరు లాగానే ఇది ఒక సొసైటీ. ఒక పాల రంగంలోనే లేదు కానీ అన్ని రంగాలలో ఉన్నది. శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అనబడే సొసైటీ. ఈ సొసైటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగ నిర్మూలత ప్లస్ ప్రజలను అధిక వడ్డీ భారం నుంచి రక్షించడం మెయిన్ కాన్సెప్ట్. ఇది జరగాలంటే ఎవరి వల్ల అవుతుంది? మన మహిళల వల్ల మాత్రమే అవుతుంది అని చెప్పి మన మహిళలకి పెద్దపీట వేయడం జరిగింది శివసాయి సొసైటీ. ఇందులో పార్ట్ టైం ఫుల్ టైం జాబ్స్ ఉంటాయి. అంటే గ్రూప్లలో కూడా ఉంటారు. కానీ అందులో డ్వాక్రాలో ఉన్న వాళ్ళు ఎల్ఐసి చేస్తుండ్రు, ఇంకా రకరకాలు కూడా కట్టుకుంటారు కదా. పొదుపు వేసుకోవడంలో తప్పులేదు కదా మేడం. పొదుపు చేసుకోవడంలో డ్వాక్రాలో ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఎల్ఐసి కడుతుండ్రు, ఇంకా రకరకాలు కూడా సేవింగ్ అనేది తప్పులేదు. ఆ మేడం వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేయడానికి కూడా వచ్చింది. పొదుపు అనేది ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేసుకోవాలి. మన కాలు చేతులు పనిచేసినప్పుడే కొంత సేవింగ్ అనేది చేస్తే శాస్త్రం ఉండే వెనకాల ఏమంటే పడిచప్పుడు సంపాదించిన ధనం అన్న ఉండాలి, పిల్లలన్నీ ఉండాలని చెప్పి. కానీ ఇప్పుడు పిల్లలు ఉన్నా సరే ధనం అయితే ఖచ్చితంగా ఈ కాలంలో కావాలి. అందుకోసం అని చెప్పి మనం సంపాదించినప్పుడు ఎంతో కొంత సేవింగ్ అనేది చేసుకుంటూ ఉంటే మనకి ఎప్పుడు ఏ టైం ఎట్లా వస్తుంది అనేది తెలియకుండా ఆ సేవింగ్ అనేది మనల్ని కాపాడడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మా గ్రూప్ల కోసమే కదమ్మా చెప్పాల్సింది. అవును. అయితే ఏమన్నా అంటే ఇక్కడమ్మా మీరు ఇక్కడ ఉన్నారు కదా, డ్వాక్రా గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు మా దగ్గర. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక 10 మందిగా ఏర్పడి ఒక గ్రూప్, అంటే మీరు ఆ సంఘం ఎట్లా కట్టుకుంటారో సేమ్ ఇందులో కూడా ఒక గ్రూప్గా ఏర్పడవచ్చు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇందులో ప్లేస్ మీరు ఇక్కడ పెద్దపల్లి వాళ్ళు ఇక్కడ మీరు అందరూ డ్వాక్రాలో ఉన్నారు కదా. నేను ఎక్కడి నుంచి వచ్చా అంటే గోదావరి ఇక్కడ నుంచి వచ్చిన అనుకుందాము. నన్ను మీ గ్రూప్లో 9 మెంబర్స్ ఉన్నారు. నేను మీ గ్రూప్లో ఉంటా అంటే ఉండనిస్తారా? ఇప్పుడు ఉండనిస్తుందా? ప్రూఫ్స్ అనేది ఇక్కడే ఉండాలంటే నమ్మకం మరి లేకుండే, ఇప్పుడు ఉందా మేడం? ఇది నాకు కొంచెం ఐడియా అనేది తక్కువ ఉంది దీని మీద. అయితే ఇంక అట్లా ఎక్కడ వాళ్ళైనా సరే ఏపీ తెలంగాణ మీ రిలేషన్ ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉన్నారో అట్లా ఉండవచ్చు. కాకపోతే మీరు దీనికి డ్వాక్రాలో వచ్చేసి పొదుపు వచ్చేసి 200 నుంచి స్టార్ట్, 100, 200. కానీ మా దగ్గర వచ్చేసి 500 నుంచి స్టార్ట్ ఉంటుంది. 500 రూపాయల చొప్పున నుంచి స్టార్ట్. అది ఏంటంటే 500 రూపాయల పొదుపు వచ్చేసి అంటే ఎక్కువ అన్నది కూడా కొందరు అనుకుంటారు. కానీ అది మనం చూసుకుంటే కనుక రోజు ఒక పెరుగు ప్యాకెట్, పిల్లలకి కురుకురే ప్యాకెట్లు అయితే ఇట్లాంటివి అయితే చాలా కొనిస్తున్నాము. మళ్ళీ ఒకవేళ ఇప్పుడు ఏమైనా ఫ్రెండ్స్ అట్లా ఇట్లా వస్తే బేకరీ, ఐస్ క్రీమ్ పార్లర్ అట్లా వెళ్తే కూడా ఒక 5 నిమిషాలలో 500 అనేది కట్ అయిపోతున్నాయి. ఇంకా అది చాలా తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు 500, ఇంకా 1000, 2000 వరకు కూడా ఖర్చు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకోసం అని చెప్పి మా దగ్గర 500 రూపాయలు అనేది సేవింగ్ చేసుకోవడం వల్ల మీకు దానివల్ల లాభాలు ఏంటి అనేది చెప్తాను నేను. 500 రూపాయలు చొప్పున అంటే 10 మంది కలిసి చేసుకున్నారు కదా, గ్రూప్కి ఒక నేము. ఇక్కడ గ్రూప్ లీడర్లు 2 ఇవన్నీ ఉంటారు కదా, మా దగ్గర ఏం అవసరం ఉండదు. ఈ 10 మంది కలిపి ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్, పాన్ కార్డు, నామినీ ఆధార్, నామినీ మొబైల్ నెంబర్ ఇది ఇచ్చి ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత ఫస్ట్ మంత్ వచ్చేసి 500 రూపాయలు పొదుపు అని చెప్పినాం కదా, ఫస్ట్ మంత్ వచ్చేసి ఒక 100 రూపాయలు ఎక్కువ తీసుకుంటాం. దేనికోసము అంటే అది కూడా చెప్తాను. 600 నుంచి 10 మందికి కలిపేసి 6000 రూపాయలు అయింది. ఈ 6000 రూపాయలతోటి గ్రూప్ అనేది స్టార్ట్ అవుతుంది. అందులో నుంచి మీకు ప్రతి ఒక్కరికి 500 రూపాయలకు చొప్పున సేవింగ్, అంటే గ్రూప్ పొదుపు ఒకటి, పర్సనల్ పొదుపు ఒకటి, 2 రకాల పొదుపులకి 2 బాండ్స్ అనేది వస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి మీకు 500 రూపాయల చొప్పున పొదుపు అనేది కడతారు. ఈ పొదుపు అనేది మినిమం 6 సంవత్సరాలు ఉంటుంది. 6 సంవత్సరాలు అనేది ఖచ్చితంగా ఉండాలి. 6 సంవత్సరాలు ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే ఈ గ్రూప్లో ఉండాలి. 6 సంవత్సరాలు అనేది కూడా అతి తక్కువ సమయం.
ఎక్కువ సమయం అయితే కాదు 6 సంవత్సరాలు. మళ్ళీ నెక్స్ట్ మంత్ రెండో నెల నుంచి 500 రూపాయలు చొప్పున కడతారు. రెండో నెల నుంచి 500 రూపాయలు చొప్పున కట్టిన తర్వాత 6 నెలలు మీరు వరుసగా కడతారు కదా. 6 నెలలు వరుసగా కట్టిన తర్వాత 6 నెలలు మీకు లోన్ ఫామ్ అనేది ఇస్తాము. లోన్ ఫామ్ ఇచ్చిన తర్వాత 7వ నెల మీకు లోన్ అనేది అంటే పొదుపు వేసిన తర్వాత 7వ నెల లోన్ ఇస్తాం. అది షాంపిల్ లోన్ మాత్రమే. అది 7వ నెల షాంపిల్ లోన్ ఎంత ఇస్తామంటే ఓన్లీ 50,000 రూపాయలు మాత్రమే ఇస్తాం. అందరికి అర్థమవుతుంది కదా మన వాయిస్. 50,000 రూపాయలు మాత్రమే షాంపిల్ లోన్ అనేది ఇస్తాం. అప్పుడు ఆ లోన్ కోసం అని చెప్పి బ్యాంక్ ఫైల్ చార్జెస్ అని చెప్పి 1,04,000 రూపాయలు. అంటే మీరు ఫస్ట్ లోన్ 50,000 తీసుకుంటారు కనుక లోన్ ఫామ్ పెట్టేటప్పుడు 10 మందికి తలా 200 రూపాయలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంతే తప్ప ఇంకా ఏమనేది మీ దగ్గర నుంచి మేము తీసుకోండి. మళ్ళీ ఇంకోటి ఏం చేయాలంటే ఇప్పుడు ఈ 6వ నెల అయిపోయిన తర్వాత లోన్ ఫామ్ పెట్టిరు. 7వ నెల మీకు 50,000 షాంపిల్ లోన్ వచ్చింది. వచ్చిన తర్వాత మీకు ప్రతి నెల ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున వచ్చింది 10 మందికి. 10 నెలలలో 1 రూపాయి వడ్డీతోటి కట్టాలి. 10 నెలలు అంటే 500 రూపాయలు అసలు, 50 రూపాయలు వడ్డీ, 50 రూపాయలు వచ్చేసి 500 రూపాయలు వచ్చేసి పొదుపు. ఫస్ట్ నెల 600 కట్టిరు, వచ్చే నెల 500 రూపాయలు చొప్పున కట్టిరు, లోన్ వచ్చినాక 1,050. ఇట్లా 6 సంవత్సరాలలో మీకు 5 లోన్స్ అనేది వస్తుంది. 6 సంవత్సరాలలో 5 లోన్స్ వస్తాయి. 6 సంవత్సరాల వరకు మీరు ప్రతి నెల 500 రూపాయలు చొప్పున కట్టారు కదా, 72 నెలలు అవుతాయి. అంతే అయితే 6 సంవత్సరాలకి ఎన్ని నెలలు అయితే 72 నెలలు అవుతాయి. 72 నెలలకి 500 రూపాయలు చొప్పున కట్టారు కదా, 36,000 రూపాయలు అవుతుంది. ఈ 36,000 రూపాయలకు మీరు మా దగ్గర లోన్ తీసుకున్నప్పుడు 1 రూపాయి వడ్డీ కడుతుంటారు కదా, సేమ్ అట్లనే మీ పొదుపులు కూడా మా దగ్గర ఉన్నాయి కదా, అట్లనే మీకు కూడా 1 రూపాయి వడ్డీ అనేది కట్టి ఇస్తాం. 54,000 రూపాయలకి ఒక 450 రూపాయలు తక్కువ వస్తాయి ఒక్కొక్క పర్సన్కి. 6 సంవత్సరాలకి గ్రూప్ క్లోజ్. ఫస్టే బాండ్స్ ఇచ్చినాం కదా మీకు, ఆ బాండ్ తీసుకొచ్చి మా ఆఫీస్లో ఇచ్చేయాలి. 6 సంవత్సరాల తర్వాత మీరు ఉంటా అంటే మీ ఇష్టం. 6 సంవత్సరాలు మాత్రం మినిమం మా దగ్గర ఉండాలి. చెప్తాను మేడం అవన్నీ. అంటే ఇప్పుడు మధ్యలో అయితే లేదు, ఫస్ట్ మీకు తర్వాత చెప్తాను సార్. మధ్యలో తీసుకోవచ్చు. 6 years మధ్యలో అంటే ఫస్టే మనం చెప్పే ఏంటంటే కొన్ని వాడరు అన్నాం 6 సంవత్సరాల వరకే అని చెప్పి మనం ఫస్ట్ మినిమం 6 సంవత్సరాలు అనేది అది లోన్ ఫామ్ ఇచ్చిన తర్వాత 7వ నెల వేసినాము. వేసిన తర్వాత వీళ్ళ పొదుపులు అప్పటి వరకు ఎంత అవుతుంది? 50,000 ఇస్తారా 6 months తర్వాత? గ్రూప్ మొత్తం 50,000. గ్రూప్ 5,000 రూపాయలు చొప్పున అది 1 రూపాయి వడ్డీతో అని చెప్పిన 500 రూపాయలు అసలు, 50 రూపాయలు వడ్డీ, 500 రూపాయలు చొప్పున పొదుపు 6 సంవత్సరాలు 36,000 రూపాయలు అయింది. దానికి పొదుపుకి 1 రూపాయి బీమా ఉంది, ఇన్సూరెన్స్ ఉంది. మళ్ళీ మధ్యలో అంటే 6 నెలల తర్వాత నుంచి లోన్ అయిపోగానే లోన్ అనేది ఇస్తూనే ఉన్నాము. లోన్ అయిపోగానే లోన్ అనేది ఇస్తారు. మీరు 6 సంవత్సరాలు మా దగ్గర పొదుపు చేసుకున్నందుకు గాను 18,000 మీ పొదుపులకి అదే కాకుండా ఫస్ట్ మీకు బాండ్ అనేది ఇచ్చినాం కదా, దాంతో పాటు ఫస్ట్ నెల 600 రూపాయలు చొప్పున కట్టారు కదా, దానికి ఒక్కొక్కరికి 20,000 రూపాయలు యాక్సిడెంట్ మేమే చేస్తాము. మీరు దగ్గర 1 రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక పాస్ బుక్ ఇస్తాము. మీరు డబ్బులు అయితే ఎవరికి ఇస్తున్నారు డ్రాఫ్ట్లలో ఉంటాయి, అట్లనే ఒక పాస్ బుక్ అనేది ఇస్తాము. ఇంకా దాంతో పాటు అయిపోయిన తర్వాత ఏమవుతుంది అని అంటే ప్రతి నెల మీరు ఇప్పుడు బుక్ చుట్టూ రండి, బ్యాంకులో చుట్టూ రండి అని కూడా తిప్పుతాము. అదంటే ఈజీ. మీరు అందరు ఆడవాళ్ళందరూ కూర్చొని ఇట్లా పొదుపు వేసుకొని చిట్టీలు వేసుకుంటారు కదా, సేమ్ అట్లనో ఇది కూడా అంతే. మళ్ళీ అదే కాకుండా ప్రతి నెల మీకు ఇప్పుడు బ్యాంకులో మనం డబ్బులు వేసుకున్న తర్వాత మెసేజ్ వస్తుంది కదా, సేమ్ అట్లే మా దగ్గర మీరు పొదుపు వేసిన తర్వాత ఆ రోజే మీకు వచ్చేసి పొదుపులు వేసిన వెంటనే మీకు మొదటి నెల 1వ నెల మెసేజ్, 2వ నెల 2వ నెల, అట్లా 72 నెలల వరకు మీకు ప్రతి నెల మెసేజ్ వస్తుంది, ప్రతి నెల రిసీట్ వస్తుంది. అక్కడ మీ డబ్బులు కూడా మీకు అంటే మా సొసైటీకి ముట్టినాయి అని మీకు కూడా భరోసా. ఇది ప్రాసెస్ గ్రూప్ కోసము. ఈ గ్రూప్ కోసం ఏమైనా డౌట్ ఉంటే అడగండి మేడం. ఇన్సూరెన్స్ గురించి అడుగుతారు. ఇన్సూరెన్స్ అంటే గ్రూప్లో ఉన్నందుకమ్మా 20,000 రూపాయలు ఓన్లీ ఇస్తాము. మళ్ళీ మీకు వేరే అదనంగా కావాలంటే ఇంకా వేరే చేసుకోండి. వేరేది కూడా ఉంది, అందుకే దాని గురించి చెప్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది అన్నారు కదా, అది కూడా చెప్పండి మేడం. ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు అది కూడా ఉంది కదా మేడం. అది 6 సంవత్సరాలు అప్పుడు ఎవరైనా ఒకవేళ పోతే అది కూడా డబ్బులు కట్టాలా 10 మంది కలిసి మాఫాలి. అది కాదమ్మా, 6 సంవత్సరాలు నామినీ అనేది తీసుకున్నాం కదా, వాళ్ళైతే ఉంటారు కదా నామినీకి అనేది లోన్ తీసుకున్నా అలా సేవింగ్ అయితే ఉంటాయి కదా. యాక్సిడెంటల్ అయితేనేమో నామినీకి ఇచ్చేస్తాం, నార్మల్ అయితేనేమో ఎంత కట్టిరు అంత దానికి కొంత పర్సెంటేజ్ కలిపి ఇస్తాం. లేదు అంటే నామినీ వాళ్ళ కూతురును ఏమైనా పెట్టిరు అనుకోండి, లోన్ మాఫీ అనేది ఉండదు. మేము లోన్కి ఇన్సూరెన్స్ తీసుకోము, పొదుపు కూడా దేనికి కూడా తీసుకోము.
దేనికి కూడా ఇన్సూరెన్స్ అనేది తీసుకోము. మేడం ఒక నామినీ పెట్టుకుంటున్నాం. ఆ నామినీకి ఏమన్నా అయితే ఇప్పుడు 6 సంవత్సరాలు అన్నారు కదా, 6 సంవత్సరాల లోపు ఏమన్నా అయితే ఇప్పుడు కట్టిన డబ్బులు రివర్స్ వస్తాయా? నాకు అర్థం కాలేమ్మా. నామినీకి ఏమన్నా అయితే నామినీ అని అంటే ఇప్పుడు సపోజ్ పర్సన్ మీరు నామినీ కాదు మెంబర్స్ కి నామినీ అనేది మీ పాపనో ఎవరినో పెట్టుకున్నారు. నాకేమన్నా జరిగితే నామినీకి వెళ్తుంది అమౌంట్. నామినీకి ఏమన్నా జరుగుతుంది అంటే నామినీకి ఇవ్వడానికి వస్తే నామినీ పేరు పెట్టాలి. నామినీకి ఏమన్నా జరిగితే వేరే వాళ్ళ నామినీ ఇందులో మా అడిగింది కరెక్టే. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మరి సరుకులు తీసుకుంది వాళ్ళ భర్త చనిపోయిండు. బంధన్ బ్యాంకు నుంచి అవన్నీ మళ్ళీ రిటర్న్ వచ్చేసినాయి. అయితే ఇప్పుడు ఆమె కూడా అడిగింది. ఇన్సూరెన్స్ కట్టించుకుంటారమ్మా మేము అట్లా కట్టించుకుంటాం. ఇప్పుడు ఆమె అడిగింది కూడా కరెక్టే, లాజికే. మరి ఇప్పుడు అదే కాకుండా కొంతమంది వరకు ఇక్కడ ఒక 20 మంది 30 మంది 50 మంది వరకు అయితే టైలరింగ్ కోర్సు అని చెప్పి ఇట్లాంటివి కూడా బ్యూటిషియన్ కోర్సు, కంప్యూటర్ శిక్షణ ఇట్లాంటివి కూడా గ్రూప్ మెంబర్లకి ఇప్పించి ఏదో ఒక ఉపాధి అనేది కూడా ఇప్పుడు అర్జెంటుగా ఏదన్నా మేము బిజినెస్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం అనుకో, అట్లా మాకేమైనా బెనిఫిట్ ఉందా మేడం? ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నాం. ఏదన్నా పెట్టుకోవాలని మేము చీరల బిజినెస్ లేకుంటే వేరే ఏదన్నా ఒకటి చేయాలి అని మాకు ఉంది. అట్లా మాకు ఉంది మేడం, మాకు ఇట్లా కొన్ని డబ్బులు అవసరం ఉంది, మేము మళ్ళీ కట్టుకుంటాం అని చెప్పేసి మీ దగ్గర అడిగితే మీకు ఇస్తారా? 6 నెలల తర్వాత వస్తాయి కదా లోన్. ఆ లోన్ తోటి 5,000తో ఏం లోన్ అవుతుంది? అదే ఇంకో 4 నెలలు కలుపుకుంటే అవే అవుతాయి కదా. వెళ్తావా? ఇందులోనైనా ఉంటుంది కానీ మనం ఏంటంటే ఒక 6 సంవత్సరాలు తక్కువ సమయం కనుక లేదు మమ్మీ కాదు మేడం ఎప్పుడు నచ్చింది అయిపోతుంది అది ఈ నచ్చింది పంపినవా ఏంటోటి 600 ఒకటే 100 రూపీస్ ఎక్కువ. నువ్వు జాయిన్ అయితే ఎక్స్ట్రా అవుతుంది 500 నువ్వు ప్రతి నెల కట్టుడు కదా, ఒక 100 రూపాయలు. మహిళా గ్రూప్ లో అయితే 2 లక్షలు ఇస్తారు.